హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2026 సంక్రాంతి కానుకగా 5 సినిమాలు మన టాలీవుడ్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. 5 సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం జరిగింది. సో ఈ 5 సినిమాల్లో ఏ సినిమా కంప్లీట్ హిట్ గా నిలిచింది అండ్ అలాగే ఏ సినిమా ఎక్కువ కలెక్షన్ ని రాబట్టింది, ఏ సినిమా యావరేజ్ గా నిలవడం జరిగింది అండ్ అలాగే ఏ సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోలేకపోయింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సంక్రాంతి కానుక రిలీజ్ అయిన 5 సినిమాలు ఏంటిది అయ్యా అంటే, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్ మూవీ, మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అండ్ అలాగే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అండ్ అలాగే నవీన్ పోలిశెట్టి గారు నటించిన అనగనగా ఒక రాజు మూవీ అండ్ అలాగే ఆ తర్వాత మన శర్వానంద్ గారు నటించిన నారి నారి నడుమ మురారి. సో ఈ 5 సినిమాలు అయితే సంక్రాంతి బరిలో దిగడం జరిగింది. అన్ని సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 సినిమాల్లో ఫస్ట్ గా జనవరి 9వ తారీఖున పండక్కి 4 రోజుల ముందుగానే రిలీజ్ అయిన సినిమా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్ మూవీ. ఈ సినిమా ప్రభాస్ కెరియర్ లో చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా అని చెప్పొచ్చు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫస్ట్ టైం హర్రర్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ సినిమాని అయితే తీయడం జరిగింది. సో తన ఇమేజ్ ని పక్కన పెట్టి తీసిన సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుందబ్బా. మాక్సిమం మోర్ దెన్ 60% పీపుల్ ఈ సినిమా బాగుందని చెప్పడం జరిగింది అండ్ అలాగే ఆ తర్వాత సగం 50-50 అని చెప్పొచ్చు. సో సినిమా ఏదైతే ఉందో సగం మందికి నచ్చింది, సగం మందికి నచ్చలేదు. దానివల్ల ఈ సినిమా కలెక్షన్స్ అనుకున్నంత స్థాయిలో రాలేకపోయాయి గైస్. సో ది రాజా సాబ్ మూవీ డే 1 చూసుకుంటే ప్రభాస్ గారి కెరియర్ లో అత్యంత తక్కువ రాబట్టిన సినిమాగా అయితే నిలబడిపోయింది. 4 రోజులు గాను ది రాజా సాబ్ మూవీ 200 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది. సో అత్యంత తక్కువ కలెక్షన్ రాబట్టిన సినిమాగా అయితే ప్రభాస్ గారి కెరియర్ లో నిలబడిపోయింది అబ్బా. సో ఇలా చూసుకుంటే బడ్జెట్ పరంగా కానివ్వండి, కలెక్షన్స్ పరంగా కానివ్వండి, బ్రేక్ ఈవెన్ పరంగా కానివ్వండి చూసుకుంటే ది రాజా సాబ్ మూవీ అబోవ్ యావరేజ్ మూవీ అయితే నిలవడం జరిగింది గైస్. ఇకపోతే మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీ. ఈ సినిమా మోస్ట్ హైప్డ్ మూవీగా అయితే నిలవడం జరిగింది గైస్. నిజంగా చాలా అంటే చాలా అంచనాల మధ్య ఈ సినిమా అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈ సినిమాలో మన మెగాస్టార్ చిరంజీవి గారు, నయనతార గారు అండ్ అలాగే స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ గా మన విక్టర్ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12వ తారీఖున మన ముందుకైతే రావడం జరిగింది గైస్. ఈ సినిమా డే 1 84 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది. మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో డే 1 హైయెస్ట్ గ్రాసర్ గా అయితే నిలబడిపోయిందని చెప్పొచ్చు. ఈ సినిమా జస్ట్ 10 రోజులు గాను ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ ని తెచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలబడిపోయింది అబ్బా. విక్టర్ వెంకటేష్ గారితో అనిల్ రావిపూడి గారు ప్రీవియస్ ఇయర్ 2025 వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ 303 కోట్లు ఆల్మోస్ట్ గా 20 డేస్ కి రాబడితే ఇప్పుడు ఈ సినిమా జస్ట్ 10 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ అయితే తెచ్చిపెట్టింది. ఇలా చూసుకుంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోనే కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలబడిపోయింది. 10 రోజులుగా 300 కోట్ల గ్రాస్ అంటే అది నెక్స్ట్ లెవెల్ రికార్డ్ అని చెప్పొచ్చు. డే 1 84 కోట్లు, డే 2 చూసుకుంటే ఆల్మోస్ట్ 120, డే 3 152, డే 4 వచ్చి 190, డే 5 వచ్చి ఆల్మోస్ట్ గా 226. ఇలా చూసుకుంటే ఈ సినిమా 10 రోజులు గాను 300 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టింది. సో ఈ సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడిపోయింది. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఓన్లీ మన టాలీవుడ్ సినిమానే. ఈ రేంజ్ లో కలెక్షన్ రావడం అంటే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది మా సినిమా కాదు, యాక్షన్ సినిమా కాదు, ఓన్లీ ఫ్యామిలీ సినిమా, డీసెంట్ ఫ్యామిలీ సినిమా. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఎలాంటి పిచ్చి పిచ్చి సీన్స్ లేవు. జస్ట్ ఫ్యామిలీ సినిమాస్ తోనే ఇండస్ట్రీ హిట్లు కొడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు మూవీతో. బ్యాక్ టు బ్యాక్ 2 ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు మన అనిల్ రావిపూడి గారు. సో ఇటు విక్టర్ వెంకటేష్ గారి కెరీర్ లోను ఆయన అలాగే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లోను ఇద్దరి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చేశారు. అండ్ దెన్ ఇకపోతే నెక్స్ట్ డే వచ్చింది మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా కంబ్యాక్ మూవీ, మన మాస్ మహారాజా గారి కెరీర్ లో కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. డీసెంట్ ఫిల్మే అయినా సరే బాగుంది. ఓవర్ గా చూసుకుంటే సినిమా 1 టైం వాచబుల్ మూవీ. తను ప్రీవియస్ మూవీతో పోల్చుకుంటే ఈ సినిమా బెటర్ గా ఉందని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది గైస్, సినిమా బాగుంది. మన మాస్ మహారాజా రవితేజ గారి కెరీర్ లో కంబ్యాక్ మూవీ అని చెప్తాను నేనైతే. నాకైతే నచ్చింది. ఒకసారి చూడకపోతే ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్.
సో ఈ సినిమాకి కలెక్షన్ ఎంత వరకు వచ్చింది అనేది మాత్రం వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు గైస్. కాకపోతే సినిమా అయితే హిట్ అయింది, ఖచ్చితంగా హిట్ అయింది. సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది. చాలా తక్కువ బడ్జెట్ తో సినిమా అయితే తీయడం జరిగింది. సో కలెక్షన్స్ అయితే పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. సో కంప్లీట్ హిట్ గా అయితే నిలిచింది. ఇకపోతే టాప్ 4 వచ్చి మన నవీన్ పోలిశెట్టి గారు నటించిన అనగనగా ఒక రాజు మూవీ. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుగా అయితే రావడం జరిగింది. ఈ సినిమా నవీన్ పోలిశెట్టి గారి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడిపోయింది. 1 డే 22, 2 డేస్ కు వచ్చి 42, 3rd డే 62, 4th డే 82, 5th డే 100 కోట్ల గ్రాస్. 5 రోజుల్లో 100 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. నవీన్ పోలిశెట్టి గారి కెరియర్ లో ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలబడిపోయింది. సో ఇది రికార్డ్ అని చెప్పొచ్చు అబ్బా. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. ఇలాంటి సినిమాతో, కామెడీ సినిమాతో మరో 100 కోట్ల గ్రాస్ ఇప్పటి వరకు తన కెరియర్ లో 100 కోట్ల గ్రాస్ సినిమా లేదు. ఫస్ట్ సినిమా ఇది. సో ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పెట్టిన పెట్టుబడి చూసుకుంటే జస్ట్ 15 కోట్లు, కానీ వచ్చింది 100 కోట్లు. ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆల్మోస్ట్ గా 150 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది లాంగ్ రన్ వచ్చేసరికి. ఇప్పటికీ థియేటర్లు మినిమం 30 to 40% ఆక్యుపెన్సీ తో నడుస్తుంది. సో చూసుకోండి, ఇక కంప్లీట్ హిట్ సినిమా. అండ్ దెన్ ఇక టాప్ 5 వచ్చి మన శర్వానంద్ గారు నటించిన నారి నారి నడుమ మురారి. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే వచ్చింది, కానీ ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఇది కూడా కామెడీ సినిమానే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా నవ్వులబ్బా. ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. హ్యాపీగా 2.5 గంటలు నవ్వుకొని రండి. హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా సరే పూర్తిగా రిలీఫ్ ఇస్తుంది. ఖచ్చితంగా థియేటర్లోనే వాచ్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటి వరకు చెప్పిన 4 సినిమాలు ఒక ఎత్తు అయితే నారి నారి నడుమ మురారి సినిమా ఒక ఎత్తు. ఈ సంక్రాంతి మొత్తంలో నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది నారి నారి నడుమ మురారి. టాప్ 1 ప్లేస్ ఇస్తాను. సో ఇది కూడా కంప్లీట్ హిట్. సో ఇది గైస్, ఇప్పుడు ఈ సంక్రాంతి విన్నర్ గా మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. నా పరంగా చూసుకుంటే టాప్ 5 సినిమా లిస్ట్ చెప్తాను, ఒక్కసారి వినండి. సో టాప్ 1 వచ్చి శర్వానంద్ గారు నటించిన నారి నారి నడుమ మురారి. అండ్ టాప్ 2 వచ్చి మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. టాప్ 3 వచ్చి మన నవీన్ పోలిశెట్టి గారు నటించిన అనగనగా ఒక రాజు. టాప్ 4 వచ్చి భర్త మహాశయులకు విజ్ఞప్తి. టాప్ 5 వచ్చి మన యాంగ్రబల్ షా ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్. సో టాప్ 5 సినిమాలు అయితే ఇవి గైస్. సో మీరు ఏ సినిమా మీకు బాగా నచ్చింది, సంక్రాంతి విన్నర్ గా మీరు ఏ సినిమా అని అనుకున్నారో కూడా కామెంట్ చేయండి. కంపల్సరీగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్. థాంక్యూ.